తూర్పుగోదావరి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి తీవ్రత కారణంగా అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లపైకి రాలేకపోతున్నారు. ఎండలు, ఉక్కపోతతో పాటు కరెంటు కోతలు అత్యధికంగా ఉండటంతో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి జిల్లాల్లో ఎండలు టారెక్కిస్తున్నాయి. ప్రతిరోజు కూడా ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా చూడాలంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎక్కడైనా రోడ్డు మీదకి రావాలంటేనే సరే భయపడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారటం జరుగుతున్నది. అయితే ఈరోజు చూసినట్లయితే 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అయితే ఇక్కడ గత కొద్ది రోజులు అంటే ఈ నెల 20వ తేదీ దగ్గర నుంచి చూసినట్లయితే ప్రతిరోజు కూడా 40 నుంచి 44.5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఏర్పడుతుంది. అంటే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నది. ప్రయాణాలు కూడా మానుకోవడంతో ఇక్కడ బస్సులు కానీ ఆటోలు కానీ ఇవన్నీ కూడా వెలవెలబోతున్న పలుసు విద్యా సంస్థలు అన్నీ సెలవులు కావడంతో ఎక్కడికైనా టూర్లు అయ్యి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. అయితే అటువంటిది ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే ఈ బస్సులన్నీ కూడా వెలవెలబోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితులు అయితే కనపడుతున్నది. అలాగే మరో పక్కన చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలోని హీట్ వేవ్ పరిస్థితులు నెలకొనడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే 8977935411 అని చెప్పేసి ఆ నెంబరు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంతో అంటే రేపటి నుంచి రోహిణి కార్తీ ఈ రోహిణి కార్తీ కావడంతో ఇప్పుడే ఈ రకంగా ఎండలు ఉన్నాయంటే మళ్ళీ రోహిణి కార్తీ సమయంలో 3 రోజుల పాటు ఇంకా మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళంతా కూడా ఎక్కువగా వేసవి ఉష్ణోగ్రతలు చూసినట్లయితే రోజు రోజుకి కూడా బాగా పెరిగిపోతున్నాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎండ తీవ్రత కారణంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. సరే ఎండలు ఎలాగ ఉన్నాయి ఇక్కడ? ఎండలు అంటారు చంపేస్తున్నట్టుగా ఇక్కడ రాలేకపోతున్నారు, అసలు బయటికి రాలేకపోతున్నాం. చాలా ఉన్నాయి కదా, మరి బయట ఎలా తిరుగుతున్నారు? ఏం చేస్తాను, అత్తయ్య గారికి ఒంట్లో బాగోకపోతే రావడానికి. పిల్లలు ఎలా బాగుంటున్నారు? కరెంటు కోతలు ఉంటున్నాయా? కరెంటు బాగా ఎక్కువ కోతలు ఉంటున్నాయి, రావట్లేదు. అయితే కరెంటు కోతలు కూడా అత్యధికంగా ఉండడం జరుగుతున్నది. దీంతో అందరూ కూడా ఏసీలు వేసుకుని ఇంట్లో ఉండడం తప్ప లేకపోతే ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితులు అయితే నెలకొనడం జరుగుతున్నది. అయితే వీళ్ళందరూ కూడా ఎవరైనా హాస్పిటల్స్కి నిమిత్తం వెళ్ళవలసి రావడంతో బయటికి రావాల్సి వస్తుంది తప్ప లేకపోతే ఎండలో ఎవరం కూడా బయటికి రాలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాపోవడం జరుగుతున్నది. వాళ్ళ చైతన్యం తీసుకురావడానికి చెప్తున్నారు. అత్యవసర పరిస్థితి అయితేనే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ.